అనుకున్నాడు తన మోము చూసిన బంగారు తల్లి సకల సంపదలు ఒక పక్కన పరిమాడుతున్నాం నువ్వు కట్ల పిల్లంతో చూడొస్తా ఉన్నందులో నీకు పెట్టి నేను పస్తుంటా మీరు నేను మీద భ్రమణ సమయమేనా కొడుకు బక్కదనందా కొడుకంగే బక్కదనందా లోక బావాని బంగారమమ్మ గణపతమ్మ గుణవంతురాలు గోపయ్య గారు వారికి మా ధనకర నా భార్య గుణవంతురాలని ఆనందంగా ప్రకటించబడి ఆషాఢ శ్రవణ మాతుంది కొత్తగా పెళ్లి వద్ద తిరుపతి మాట్లాడి పాటలు పాడి విజయాన్ని సాధిస్తుంది అది చూసి వార్తలు మీపోటి స్వప్నాథం ఏముందమ్మా నీ పెళ్లి నా పెళ్లి తిరుపతి పెళ్లి ఒక్కసారి అయినాయి కదా. అవును, మరి మనం కాపురానికి రావటం పోవటం జరుగుతుంది. తిరుపతమ్మని కాపురానికి పంపించరేమే. ఓహో అదే నీ సందేహము. అవునమ్మా, చూడమ్మా వాళ్ళు కలిగిన వారు కదా. అవునవును. మాటన బంగారు తల్లి పరిగణ వచ్చి నాన్నగారు స్త్రీకి వాహన స్త్రీకి వాహన తర్వాత అత్తగారికి వెళ్ళి తప్పదు కదా. పుట్టింటి వారికి స్త్రీ సంపదలు ఉన్నా మెట్టినింటికి వెళ్ళాలి. అవునా పుట్టినల్లో నాకెళ్ళ కాదా మెట్టినిల్లో నాకెళ్ళో నానా మెట్టినింటికి నేనెళ్ళదానో శుక్రవారం బ్రైనమ్మో నాగో శివరామయ్య గారు ఎంత కలిగిన ఆడపిల్లగా నా వివాహాన్ని అత్తారిని పంపి తప్పదు కానీ శుక్రవారం ఆలోచించాడు. నాకు మాత్రం శుక్రవారం పేరు పెట్టి శుక్రవారం మొక్కల శుక్రవారం కళ్యాణం శుక్రవారం అంతా శుభమున్నది అలాగే పంపిస్తానని తనకున్న సంపదలు ఏమి కావాలో కోరుకోమన్నాడు. నాన్నగారు పుట్టింటి సిద్ధంతో మెట్టింటికి వెళ్తే ఏమంటారమ్మా అట్ల వెళ్ళిన కాని వారు కలవారు గొడవకు వచ్చింది గోడలతో కులుగుతున్నారంటారు. అట్టి మాట నా కుటుంబాన్ని రానివ్వండి. నేను వెళ్ళిన వేళ మంచిగా కలిసి వద్ద అదే సంపద లేకపోతే కట్ల వెళ్ళముంటాం మీరు వదులుతుంటే నేను కోరుకున్నది ఏమంటుంది. అమ్మా లక్ష్మి నాన్నగారు మనకున్న సంపదలో ఏమేమి కావాలో కోరుకో అమ్మా. మీకున్న సంపదలో తోడబట్టింది కావాలి నాన్న నన్ను పెట్టింది ఆ బాబు అమ్మ